హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు నేను ఇంత నైట్ లెగిచానంటే ఈరోజు అరకు వెళ్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే రోడ్ టు మై అరకు ట్రిప్. ఈ ట్రిప్లోని నేను అరకు నుంచి మా ఇంటి దగ్గర నుంచి అరకు వెళ్ళడం, అక్కడ విశేషాలు మీకు అన్నీ చెప్తాను. అక్కడి నుంచి తిరిగి రిటర్న్ ట్రిప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది రోడ్ టు మై అరకు ట్రిప్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరాను, రోడ్డు మీదకి వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, రోడ్ ఎంత చీకటిగా ఉందో. నైట్ 3 టైం. ఇప్పుడు వ్యాన్ వచ్చిందట కొంచెం దూరంలోనే, మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలోనే. మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం వెళ్తున్నాము. రోడ్ చీకటిగా ఉంది, కుక్కలు వరుస్తున్నాయి, కానీ మనకి భయం లేదు కదా, సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, వెళ్తున్నాం. చూద్దాం ఈరోజు ట్రిప్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బండి వస్తుంది. రాత్రి మాలాంటి వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు అన్నమాట. ఈరోజు ఎంజాయ్గా ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్ ట్రిప్. చూద్దాం ఎయిట్ అవుతుందా. బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాను. అసలు ఈ సీజన్లో ఎలా ఉంటుంది ఇది కానీ చూద్దాం. ఇది నా ఫస్ట్ ట్రిప్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో వెళ్ళడం. మామూలు టైంలో అయితే నేను బోల్డ్ సార్లు వెళ్ళాను, కానీ ఈ సీజన్లో వెళ్ళడం ఫస్ట్ టైం. ఇక్కడ పెద్ద చలి ఏం లేదు, ఇక్కడ వైజాగ్లోని 3 గంటలకి. చూద్దాం అక్కడ చలి. లోపల హాఫ్ ప్యాంట్ ఒకటి రెడీ చేసుకున్నాను. హాఫ్ ప్యాంట్ అక్కడ అరుకుని దద్దరించాలి కదా, మరి వేరుగా ఉండాలి. మరి కొంచెంసేపు ఓపిక పట్టండి ఫ్రెండ్స్, బండి దగ్గరికి వెళ్ళిపోదాం. బండి వస్తుందట. బండి దగ్గరికి వచ్చినా చూపిస్తాను చూడండి. అక్కడ బోల్డ్ మంది మీకు మనుషులు కనిపిస్తారు, చూపిస్తాను. ఇక్కడ బోల్డ్ ఒక అమ్మాయి వెళ్తుందా, ఇక్కడ బోల్డ్ మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ మా వాళ్ళే. చూద్దాం. బండి వచ్చింది అన్నారు, జనాలు తప్పించి బండి కనిపించట్లేదు. అదిగోండి వాళ్ళంతా మా ఫ్రెండ్స్. వీళ్ళే నాకు ఇప్పుడు ట్రిప్లో పార్ట్నర్స్. జనాలు అందరూ గట్టి రెడీ అయ్యారు. చూద్దాం. ఓకే, బండి వచ్చాక సౌండ్ అయితే వినిపిస్తుంది. మా బండినా? ఓకే ఓకే, అది లారీ, మంది కాదు. ఓకే, వస్తుంది ఇదే బండి. ఈ బండిలో వెళ్తాం. బండి ఎక్కుతాను ఇప్పుడు. ట్రావెలింగ్లోని తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్తాను. టైం ఇప్పుడు 3:20. నడడానికి 20 మినిట్స్ పట్టింది. ఓకేనా, బండి ఎక్కుదాం. ఫ్రెండ్స్ చూసారా, బండి ట్రావెలింగ్లో ఉంది. గంట పట్టింది జనాలందరూ రావడానికి. వెనకాల మ్యూజిక్ బీభత్సంగా ఉంది, ఎంజాయ్ గట్టిగా ఉంటుంది. చూద్దాం, ట్రావెలింగ్లో ఉంది. చూడండి, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. బుర్రలే కనిపిస్తున్నాయి, తర్వాత చూద్దాం. ట్రావెలింగ్లో ఉన్నాం. వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. టైం ఇప్పుడు 5:30 అయింది. ఎంత 4 గంటలకి బయలుదేరాం. ఇప్పుడు లైట్ అది వచ్చింది కాబట్టి ఇలా ఉంది, కానీ మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని లేకపోతే సూపర్గా ఉంది. వ్యూ చాలా బాగుంది. ఇంత టైం వెయిట్ చేసినందుకు చాలా బాగుంది. ఫుల్ మంచు, మీకు వీడియోలో కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ ఫుల్ మంచు. ముందు నుంచి ఒక బండి వస్తుంది చూడండి, ఆ బండి లైట్లోంచి మీకు మంచు కనిపిస్తుంది. చాలా బాగుంది చూడండి. ఫుల్ అసలు ఇక్కడైతే ఒకరి ఫేస్ కనిపించట్లేదు. ఈ లైట్లో మీకు మంచు కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. చూడండి చాలా బాగుంటుంది. మనం ఘాటి ఎక్కుతున్నాము. ఘాటి వీడియో చూపిస్తాను చూడండి మీకు. లొకేషన్ చూడండి, లొకేషన్ చూడండి, చాలా బాగుంది. ఆయన మా ఆఫీస్ సార్ బండి మీద వస్తున్నారు.
చూడండి చాలా బాగుంది. ఇవన్నీ అరకు లొకేషన్స్. ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాము, ఇంకా రీచ్ అవ్వలేదు. దొంగలు ఫాలో అవుతున్నారు, భయం వేస్తుంది, ఇందాక నుంచి ఫాలో అవుతున్నారు. ఇందాక నుంచి ఫాలో అవుతున్నారు, భయం వేస్తుంది. ఆగాము, ఇంకొక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. వ్యూ పాయింట్కి వచ్చాం, చాలా బాగుంది చూడండి, సూపర్ కదా సీనరీ. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ నుంచి చూద్దాం. పాయింట్ నుంచి చూద్దాం ఏరియా పక్కన. ఇక్కడైతే చాలా చలిగా ఉంది, చేతులు కాలు వైట్గా అయిపోయి. ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. మంచు గించి ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ జనాలు బోలు మంది ఉన్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తారు వ్యూ పాయింట్. చూద్దాం. చూసారా తమ్ముడు వణికిపోతున్నాడు, చూడండి హైలైట్ కదా, మంచి హైలైట్గా ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగాము, తర్వాత మళ్ళీ వెళ్తాం. ఎంజాయ్ చేస్తున్నాం, సూపర్ ఉంది. ఇదేదో మారుమూలన ఏదో లోయలా ఉంది, లోయ చెక్ చేద్దాం. ఓకేనా, ఒక నిమిషం లైన్ చూడండి, ఇది ఎంతవరకు వెళ్తుందో మనం చెక్ చేద్దాం, పరిశీలిద్దాం. ఇక్కడ ఏమైనా క్రూర మృగాలు ఉండొచ్చు, పుల్లు గిల్లు అంటే నేను చూసుకుంటాను. దగ్గర ఇప్పుడు ఒక 10 నిమిషాలు నడిచాను, కానీ ఇంకా లోయ అలా వస్తూనే ఉంది. రండి 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 కెమెరామ్యాన్ రండి. నీకు భయంలో నేను ఉన్నా కదా. మామూలు అసలు ఎంతవరకు ఉందో చూసి వచ్చేద్దాం, చూసి వచ్చేద్దాం. కాదు రండి, రా రా రా, ఏమవ్వదు రండి. నాతో పాటు ఇద్దరిని తీసుకొస్తున్నాను, వాళ్ళు భయపడుతున్నారు. రాక సరే మీరు వెళ్ళండి, వచ్చేస్తాను. ఇది పర్లే ఓకే వెళ్తున్నాను. గోయ్య ఎంత వెళ్తున్నా ఇంకా వస్తూనే ఉంది. జర్నీ అరకుకి చాలా టైరింగ్గా ఉంటుంది, అలసిపోతాం మనం. ఇవంతా కాఫీ తోటలు ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కాఫీ తోటలు. చూద్దాం ఏముంటుందో. అన్నారు ఇక్కడ జింకలు వస్తాయని, చూద్దాం ఒకటైనా మనకి కంటపడుతుందో లేదో. ఇది చాలా లోయగా ఉంది, మామూలు ఇచ్చింది కానీ కాల్ చేస్తే పడిపోతాం మొత్తం. చాలా స్లోప్ ఎక్కువ ఉంది, కష్టపడి వెళ్ళాలి జాగ్రత్తగా.
ఇంక చాలా కిందకు ఉన్నట్లుంది. ఎందుకు చెట్ల మీద వైట్ పెయింట్ వేసారు అర్థం కావట్లేదు బాబాయ్. అలిసిపోతున్నాం సాధారణం కంటే ఇక్కడ చాలా అలిసిపోతున్నాం. అక్కడ ఇంకా పెద్ద లోయ ఉంది, చెక్ చేద్దాం. ఇదే బార్డర్ అనుకుంటాను. ఇక్కడే కొండలో అందరూ వచ్చి ఇదండి కాఫీ గింజలు చూపిస్తాను మీకు, ఓకేనా? కాఫీ గింజలు ఇది చూడండి, ఇవంతా కాఫీ గింజలు. వీటిలోంచి కాఫీ గింజలు తీసి మనకి కాఫీ చేస్తారు. అరకు కాఫీ చాలా ఫేమస్. చూడండి చూడండి ఎంత కాఫీ బీన్స్. చెక్ చేస్తున్నాను. చూడండి చెట్లు చుట్టూ బాగుంది కదా. నాతో వచ్చిన ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. చూసారా? మీకు చూస్తుంటే మీకు స్ట్రైట్ కనిపిస్తుంది కానీ ఇది చాలా లోపలికి ఉంది, స్లోప్ ఉంది. చాలా ప్రమాదకరంగా ఉంది. చిన్నది కానీ కాలు జారేమా కైలాసానికే. చూసారా? ఆల్రెడీ కాలు జారాను. ఇప్పుడు చెప్తూనే ఉన్నాను కాలు జారాను, కాలు జారి పడిపోయాను. బా చూడండి చాలా డౌన్కి ఉంది, ఇది డౌన్కి ఉంది, పడిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ పడిపోయాను నేను. చాలా ప్రమాదకరంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరు ఒంటరిగా ట్రై చేయొద్దు, ఇది ఒంటరిగా ట్రై చేయొద్దు. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అసలే ట్రై చేయొద్దు. ఏమైనా ఇంట్రెస్టింగ్గా దొరుకుతుందేమో అని చెక్ చేస్తున్నాను. చాలా ప్రమాదకరంగా ఉంది ఫ్రెండ్స్. కాలు జారామా కైలాసానికే. ఇప్పుడే జారాను. ఓ దారుణం. చూసారా? చాలా దారుణం, చాలా లోతుకుంది ఇది. ఇంక కిందకి వెళ్తే మా వాళ్ళు వెళ్ళిపోతారేమో, మా ఫ్రెండ్స్ అందరూ. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. సరే ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా ఇది వెళ్తుంటే ఎంతైనా వస్తుంది. కొండ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, కొండ చాలా పెద్దగా ఉంది. చూసారా? ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నప్పుడు తెలుస్తుంది ఇది ఎంత స్లాంట్గా ఉందో. సరదా తీరిపోతుంది. ఇంక ఇవే కాదు, మీకు ఇంకా చాలా చూపిస్తాను నేను. చేతుల మీద అట్ల మీద దెబ్బలు తగిలే ఫ్రెండ్స్, అయినా పర్లేదు. చూద్దాం. అరకు ట్రిప్ గుర్తుండిపోవాలి నాకు మీకు. ఓ ఈ రాయిల మీద అడుగు స్ట్రాంగ్ వేయాలి ఫ్రెండ్స్, అవి జారిపోతున్నాం. దాని మీద రాయిల మీద నాచు ఒకటి మనం తినేయడానికి. బా చాలా డౌన్కి వస్తాం, పైకి ఎక్కాలి మరి. దగ్గర దిగిపోయాం కానీ ఎక్కడం చాలా కష్టం ఫ్రెండ్స్. వాళ్ళు తీరిపోతుంది. అమ్మా ఇప్పుడు నీ పైకి వెళ్తున్నప్పుడు మా వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే సరదా తీరిపోద్ది నాకు. అందుకే తొందరగా ఎక్కాలి. బా కాళ్ళు పెడుతున్నాయి. ట్రావెలింగ్ ఫ్రెండ్స్ 4 గంటకి ఇక్కడి నుంచి బయలుదేరాం. ఇప్పుడు టైము 7:30. ఇంకా అరకు రీచ్ అవ్వలేదు. మధ్యలో స్టాపులు 3-4 వీటి దగ్గర ఆగాం. టిఫిన్ తినాలి, ఆకలేసేస్తుంది. తెల్లవారు తొందరలో ఎగేసాను కదా. బా రాయలు వాళ్ళు చెప్పినప్పుడు మాట వినాల్సింది. అనవసరం ఈ లోయలోకి వచ్చాను. కాళ్ళు నొప్పులు. ఇంటికి వెళ్ళేటప్పటికి సరదా తీరిపోద్ది. అయినా ఇంకా బోళ్ళు ఉన్నాయి కదా, వాటర్ ఫాల్స్, చేపరాయి, ఆ పూల తోటలు అవన్నీ చూడాలి. అందుకే బలం తెచ్చుకోవాలి. రైలు చూసారా? జారేమో కైలాసానికే. అమ్మా వాళ్ళు తీరిపోతుంది. వచ్చాను అనుకుంటాను. దిగుతున్నప్పుడు దూరం తెలియదు కానీ ఎక్కుతున్నప్పుడు సరదా తీరిపోద్ది. అమ్మా
అబ్బా కొంచెం రెస్ట్ తీసుకుందాం వెళ్ళిపోదాం. చెప్పండి, వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి అక్కడెక్కడైనా కూర్చుందాం. మా వాళ్ళకి గొంతులు వినిపిస్తున్నాయి. అది కనిపించారా? అగో అక్కడ వైట్ మచ్చ ఉందా? మనుషులు దగ్గరికి వస్తాం. వెళ్తున్నాను, దగ్గరికి వస్తాం. దేవుడికి దండం పెట్టుకోవాలి. వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళకుండా ఉండాలని. వచ్చి చాలాసేపు అయిపోయింది. బా ఇవన్నీ కాఫీ తోటలు ఫ్రెండ్స్, కాఫీ తోటలు ఇవన్నీ కాఫీ తోటలు. వీళ్ళు కొండ మీద చిన్న దారిలో పెట్టుకొని ఇటు అటు చేసుకుంటారు. అయినా ఇక్కడున్న కొండ మనుషులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగటం. కానీ ఒకటి ఫ్రెండ్స్, కొండ మీద ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సామాజిక కార్యకర్తలు మొత్తం క్లీన్ చేయాలి. కొండని పాడు చేస్తారు. ఇంకేముంది, పైకి రీచ్ అయిపోయాం. ఇంకొక మినిట్లో రీచ్ అయిపోతాం మనం పైకి. వెళ్తున్నాను. మెట్లు చూస్తారా? స్టార్టింగ్లో మెట్లు ఉన్నాయి, కింద మెట్లు అంతా రాయలే. టైము 7:30 ఫ్రెండ్స్, ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకొక మినిట్లో వెళ్ళిపోతాం. సరే చూసారా, అదిగో వాళ్ళంతా పైకి వెళ్ళారు, నీ కిందకు వచ్చాను. పైకి రీచ్ అయిపోయాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. ఇప్పుడు కాఫీ తోటలు చూసాం కదా, ఇక్కడ కొండోళ్ళు అందరూ ఈ కాఫీలు, మసాలాలు అవన్నీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారు. ఇవన్నీ చూసారు కదా, అమ్ముతున్నారు కాఫీలు. బండి మీద ట్రావెలింగ్ ఇలా ఉంటుంది చూసారా. మా ఫ్రెండ్స్ వస్తున్నారు బండ్ల మీద. పర్లేదు, స్టార్టింగ్ బోర్ కొట్టింది కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ చూసారా, అంతా లోయలు. చూడడానికి సీనరీస్ బాగానే ఉన్నాయి. ఇది ఒక స్పాట్. మంచు చూసారు, అదంతా మంచు. అది మబ్బులు మన దగ్గరికే ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక అవన్నీ టెంట్లు. ఇక వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ గోల్ చేస్తున్నారు. చూడండి ఇక వీళ్ళందరూ హాయ్ చెప్పండి. చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఒక పావుగంట ఉంటుంది, అది వెళ్ళిపోవడమే. బాగుంది అంతా. చూసారా ఫ్రెండ్స్, మబ్బులు చాలా బాగున్నాయి. మబ్బుల కిందకి మనం పైకి వెళ్ళిపోయినట్లు ఉన్నది. చాలా బాగుంది, ఎక్సలెంట్. బాబా చూడాలి ఫ్రెండ్స్, ఒక్కసారైనా మీరు చూడాలి లైఫ్లోని. రండి, గ్యారంటీ కరుకు రండి. ఎక్సలెంట్. కొంచెం చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం మబ్బుల్లో నడుస్తున్నట్లుంది. ఏమో మరి నేను దేవుడిని అయిపోయానేమో, లేకపోతే చచ్చిపోయి స్వర్గానికి వచ్చానేమో, అలా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఆగండి. ఇది ఫోటో పాయింట్లా ఉంది, అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది.
చూసారా ఫ్రెండ్స్, మంచు ఎంత దట్టంగా ఉందో. ఆ చెట్టు కూడా కనిపించట్లేదు. అది ఆ చెట్టుకి మనకి దగ్గర దగ్గర 50 మీటర్లు ఎంత దూరం ఉంటుంది, కానీ ఆ చెట్టు కూడా కనిపించట్లేదు. అంత మంచు ఉంది ఇక్కడ. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మన గాల్లోని మంచు ఫ్లో అవ్వడం కనిపిస్తుంది. గాల్లో మంచు ఫ్లో అవ్వడం కనిపిస్తుంది. అంటే చూడండి ఎంత మంచు ఉందో. ఎక్సలెంట్. ఇక్కడ కానీ ఫోటోలు తీసుకుంటే హైలైట్గా ఉంటుంది. సూపర్. ఇవన్నీ మా ఫోటోలు ఫ్రెండ్స్. మేము అక్కడ తీసుకున్న ఫోటోలు చాలా బాగుంటాయి. చూడండి, ఇవన్నీ మా ఫొటోస్. ఇది మంచి వ్యూ పాయింట్. ఇది ఇక్కడ ఫోటోలు అవి తీసుకోవడానికి బాగుంటుంది. వచ్చాము, టైము 9:30. చాలా అలసిపోయాం, ఆకలి వేస్తుంది. సో టిఫిన్ షాపులకు వచ్చాం. ఇక్కడ టిఫిన్ చాలా ఫేమస్ అట, ఎగ్ దోశ అట హైలైట్. సో ఎగ్ దోశ తింటున్నాం మా వాళ్ళందరూ. తినేసిన తర్వాత ఏదైనా జలపాతం దగ్గరికి వెళ్ళి జలకాలు ఆడాలి. చూద్దాం, ముందు టిఫిన్ తింటాం. ఇక్కడ ఇప్పుడు ఎగ్ దోశ ఫేమస్ అన్నాను కదా, సో ఎగ్ దోశ తింటున్నాము. మా వాళ్ళందరూ ఎగ్ దోశ, పూరి, ఇడ్లీ తింటున్నారు. కానీ ఈయన మాత్రం ఇక్కడ ఎగ్ దోశ ఫేమస్ కాబట్టి ఎగ్ దోశ తింటున్నాను. ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడే చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ అరకు వస్తే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చాపరాయి చూద్దాం, ఓకేనా? ఇది అరకులోని ఇది స్పెషల్. ఇప్పుడు అది చూద్దాం, చూపిస్తాను చూడండి. అది చాపరాయి క్లోజప్. అక్కడ తీసుకెళ్తారు మిమ్మల్ని. దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇది రూట్, ఇదిగోండి. ఇది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం మనం. జనాలు మాత్రం ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఈరోజు ఆదివారం కదా, చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. మాస్క్లు వేసుకోవడం మాత్రం గ్యారంటీగా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు వాళ్ళు ఉన్నారు. మరి ఇది కొంచెం ఏజెన్సీ ఏరియా కదా, పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మరి వాటర్ ఫాల్స్లో మనం ఎంజాయ్ చేయాలి గట్టిగా. చూద్దాం ఇప్పుడు. అదిగోండి అక్కడ ఆర్క్ కనిపిస్తుంది కదా, అదే చాపరాయి ఆర్క్. ఇదే చాపరాయి ఆర్క్. దీని లోపల నుంచి వెళ్ళాలి మనం. చెప్తాను. ఏమండి, ఇది బ్యాంబూ చికెన్ అండి, బ్యాంబూ చికెన్. ఇది అరకు ఇంకో ఫేమస్. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ చాపరాయి అయిపోయిన తర్వాత మనం అది టేస్ట్ చేద్దాం. పోలీస్ హెచ్చరిక బోర్డు, పోలీస్ హెచ్చరిక బోర్డు ఇది. దీనికి టికెట్ 20 రూపీస్ చాపరాయి దగ్గరికి వెళ్ళడానికి. ఒక 20 రూపీస్ కనిపిస్తుంది కదా. సరే సార్, చూడండి. ఇది ప్రాన్స్, ఇదో అరకు స్పెషల్. స్టిక్ ఫిష్, చీకులు, ఇది అవన్నీ చీకులు బాగుంటాయి. చీకులు, మొక్కజొన్న పోతులు. ఇక్కడికి వచ్చేటప్పటికి అరకులోని ఇవన్నీ ట్రై చేయాలి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ట్రై చేయండి ఎప్పుడైనా వచ్చినప్పుడు అరకుకి. అలా కొంచెం ముందుకు వెళ్దాం అన్నా. ఫ్రెండ్స్, అరకు బిర్యానీ, ఇది అరకు హల్వా, బ్యాంబూ చికెన్. ట్రై చేయండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చాపరాయి టికెట్ కొని ఎంట్రన్స్ ఇచ్చాము. టికెట్ కొని మీకు ఇప్పుడు అంతా చూపిస్తాను. చాపరాయి బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అరకుకి. జనాలు మనకి దారి ఇవ్వట్లేదు.
చూసారా చాలామంది ఉన్నారు అక్కడ. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అరక్కి నేను ప్రతిసారి వస్తున్నాను కానీ ప్రతిసారి చాపరాయి మిస్ అయిపోతున్నాను. కానీ ఈసారి మాత్రం మిస్ అవును. ఎంజాయ్ పీక్స్లో ఉంటుంది. మనకి దారి ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి దూకెళ్ళగల మనం బా వర్కౌట్ అవ్వదు కానీ మన పని మనం చేద్దామండి. చూసారా దగ్గరికి తీసుకొచ్చాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఇదంతా తక్కువ లోతు అనుకున్నాను. అడుగు పెడితే ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది, మునిగిపోయాను. ఎవరినొకరు రమ్మని సార్. అని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ నా అక్కడ చాపరాయి దగ్గర ఫొటోస్ ఫ్రెండ్స్. అవన్నీ మావి. ఎంజాయ్ చేసాం, గట్టిగా ఎంజాయ్ చేసాం. సూపర్గా ఉంది. కానీ ఒళ్ళు మాత్రం హోనం అయిపోయింది అనుకోండి. అలా ఎంజాయ్ చేసాం. ఇదిగా చాపరాయి నుంచి వచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇప్పుడే నాకు ఒక ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు అరకుకి ఇంకో ఫేమస్ చూపిస్తాను నీకు. చూడండి అరకు డ్యాన్స్. చూడండి డింసా డ్యాన్స్.
ఇప్పుడు నేను పాడేరు బొటానికల్ గార్డెన్స్కి వచ్చాను. ఇంతవరకు ఇక్కడే తిరిగాను, కానీ టైం అయిపోతున్న వల్ల మీకు లోపలంతా ఏం చూపెట్టలేకపోతున్నాను. కానీ చూడండి, గార్డెన్స్ చాలా బాగుంటుంది, మొక్కలు అవి. వచ్చి ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం, కానీ టైం సరిపోక వెళ్ళిపోతున్నాం మేము. సరే చూడండి, నైట్ అయిపోతుంది, ఇంక వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళాక మీకు వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, ఆ అమ్మాయి ఎలా ఫీల్ అయ్యింది అది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. లాస్ట్లోని క్యాంప్ ఫైర్ వేసాం. క్యాంప్ ఫైర్ చూడండి, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చూడండి. వీళ్ళందరూ చీకట్లో కనిపించరు, కానీ చూడండి, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసాం గట్టిగా. ఫ్రెండ్స్, ఇది నీ కూలింగ్ గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి కలర్ వేరేలా కనిపిస్తుంది, కానీ బాగుంది వేడి వేడిగా. ఇప్పుడు పాటలు వేసాం, డ్యాన్స్ వేస్తాం అందరూ. చూడండి, ఇక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసి ఇంక వెళ్ళిపోవడమే ఇంటికి. ఇంకో ఇల్లు గంటన్నర పట్టొచ్చు, వెళ్ళిపోతాం ఇంకంటే. వేళ్ళలో దూరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అరకు నుంచి ఇంటికి వచ్చాం. చాలా అలసిపోయాం, కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. క్యాంప్ ఫైర్ పెట్టుకొని మన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రోడ్ టు మై అరకు ట్రిప్ ఎండింగ్కి వస్తుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గ్యారంటీగా మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.